అవసరమైన మేరకు మళ్ళీ తిట్కో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరుక్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు, తమ్ముడు మీరు అధైర్యపడద్దు, మీకు అండగా నేను నిలబడతాను, మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అన్నగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. ఏకంగా పవన్ అన్న ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం. ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు 3 గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు, ఈ సైకో జగన్ ని రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలని. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని ఇంకా 2 నెలలు తరిమి కొడతామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికీ ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ కావాలి, కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి రా అని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లే కార్యకర్తలు మనకున్నారు. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ప్రమాదంలో గాని ఫ్యాక్షన్ లో గాని కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది. ఇంతేకాదు కార్యకర్తలు క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్న జబ్బులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళొక విన్నతి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది. కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది, అన్ని రకాలుగా మన వేధించింది, మన పైన దొంగ కేసులు పెట్టింది. నా పైన కూడా 22 కేసులు పెట్టిందండి ఈ ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం. 307 ఉంది. అయినా చెప్పా జగన్ కి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బాంబులకే భయపడిన కుటుంబం మాది. మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా? కార్యకర్తలు అడుగుతున్నా, అసలు భయం మన బయోడేటాలోనే ఉందా బ్రదర్? అన్నా అరే మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య. అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు.
ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. రెండే నెలలు ఓపిక పెట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ రోజు ఎర్రబుక్ చూస్తుంటే వైకాపా నాయకులు గట్టిగా పడుతుందండి వచ్చా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరూరు లోకేష్ ఎర్రబుక్ చూపిస్తున్నాడు. లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని జడ్జిని అడిగారు వైకాపా నాయకులు. అరే మీరు తప్పు చేయకపోతే ఎందుకై భయపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేసిన వాళ్ళ పేరు ఈ పుస్తకంలో రాసుకున్నానని చెప్పా. ఎందుకు మీకు అంత భయం? అరే 2019 ముందల నన్ను అన్ని రకాలుగా ఎగతాలు చేశారే, ఇప్పుడు ఎందుకయ్యా నన్ను చూసి ఈ ఎర్ర బుక్ చూస్తే భయం? అయినా వారెంట్ ఎందుకు? నేను ఎక్కడ నిలబడుతున్నా, రాజాంలో ఉన్నా, రా అరెస్ట్ చేయి. మీ జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను. మీ జగన్ లాగా ఊరికొస్తే చెట్లన్నీ నరికే బ్యాచ్ కాదు. దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను ఉన్నాను. దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను తిరుగుతున్నా. జగన్ నీకు సవాల్ ఇస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే డేట్ టైం చెప్పు. నువ్వేం అవినీతి చేశావు, మేమెంత చిత్తశుద్ధిగా బతికాము, దానిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ నేను ఒకటి కోరుతున్నా. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదేమి కర్మ, మన రాష్ట్రానికి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే ఇప్పుడు అన్నగారు బ్యాగ్ తీసుకొస్తారా? ఇప్పుడు మీ అందరికీ ఒకసారి పట్టుకోండి. మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం. ఈ బ్యాగ్ లో ప్రధానంగా 25 చొప్పున ఒక బంచ్ చేసి మీకు క్యాలెండర్లు ఇచ్చాం. దీంట్లో ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇలా 10 మీకు ఇస్తాం. ఇంటికి మోసం కష్టం కనుక ఒకటే ఇచ్చాం, మిగతా 9 మీకు మళ్ళీ పంపిస్తాం. ఈ 10 ఈ కార్యక్రమం పూర్తయిన 5 రోజుల్లో 250 గడపలకి తీసుకెళ్లాలి. అంటే ఈ క్యాలెండర్లో మీకు 250 ఇస్తాం. అవసరమైతే ఇంక ఎక్కువ పంపిస్తాం. ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఓటు అడిగేదానికి వెళ్ళినప్పుడు చూడమ్మా బాబు సూపర్ 6 హామీలు మేము ఇచ్చాం, అదిగో మీ టేబుల్ పైన ఉంది, మేము నిలబెట్టుకున్నామని చెప్పేదానికి ఇది మీరు ప్రతి గడపకి తీసుకెళ్లాలి. అదేవిధంగా అందరికి ఒక కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన ఇచ్చిన 6 హామీలు.